ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో సుమన్ టీవీ. హలో స్టూడెంట్స్. సో నేను మురళీ గోవింద్, కెమిస్ట్రీ లెక్చరర్. మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, సో అదే థియరీ కంటిన్యూషన్ ఈ క్లాస్లో కూడా ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్లో 14 అప్ టు 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి ఎనర్జీ, అండ్ అబోవ్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటే ఫిల్లింగ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఓకే, రైట్. సో మనం బాండ్ ఆర్డర్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు H2+ ఉంది అనుకోండి స్టూడెంట్స్. సో H2+లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆల్రెడీ H2లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది లాస్ట్. ఇట్స్ నథింగ్ బట్ టోటల్ 1 ఎలక్ట్రాన్. సో 1 ఎలక్ట్రాన్ అంటే వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్? σ1s1. ఓకే, సో σ1s1. ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, దట్ స్పీషీస్ ఎగ్జిబిట్ పారామాగ్నెటిజం. ఓకే, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిజం, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే డయామాగ్నెటిక్ అని కూడా చెప్పచ్చు. సో ఇది ఇక్కడ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉందంటే మనం దీన్ని పారామాగ్నెటిక్ అనొచ్చు. ఇప్పుడు చెప్పండి బాండ్ ఆర్డర్. సో అంటే ఇక్కడ σ1s1 అంతే, అంటే హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ 1. యాంటీ బాండింగ్లో ఏం లేవు కదా. సో 1/2 అంటే 0.5. సో బాండ్ ఆర్డర్ తగ్గింది. సో బాండ్ ఆర్డర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే స్టెబిలిటీ కూడా తగ్గుతుంది. ఓకే, H2+లో ఏది మోస్ట్ స్టేబుల్? H2. ఓకే, అంటే బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. బాండ్ ఆర్డర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ. ఓకే, గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు మనము H2- అని ఇచ్చాను అనుకోండి స్టూడెంట్స్. H2- అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందులో. అంటే 3 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది? σ1s2 σ*1s1. ఓకే, ఒక ఎలక్ట్రాన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి వెళ్ళింది. ఇక్కడ ఓకే σ1s2 σ*1s1 అన్నాను. సో ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది స్టూడెంట్స్? హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ 2, యాంటీ బాండింగ్లో 1. సో ఇక్కడ కూడా 1/2 అంటే 0.5. ఓకే, H2+కి 0.5, H2- కూడా 0.5. అందులో ఏది మోస్ట్ స్టేబుల్? ఓకేనా, ఇది ఇంపార్టెంట్. సో స్టెబిలిటీ ఆల్సో డిసైడెడ్ బై ద ఎలక్ట్రాన్స్ ఎంటరింగ్ ఇంటూ యాంటీ బాండింగ్. అంటే ఎలక్ట్రాన్స్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఉంటే అది అన్స్టేబుల్. ఓకేనా, ఆర్ లెస్ స్టేబుల్ అంటారు. బాండ్ ఆర్డర్ సేమ్ చూడండి. ఓకే, ఇప్పుడు ఎలా డిసైడ్ చేయాలంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యాంటీ బాండింగ్లో మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఉన్న స్పీషీస్ వచ్చేసి లెస్ స్టేబుల్. అంటే ఇప్పుడు చెప్పండి మీరు, H2 గ్రేటర్ దాన్, H2+ గ్రేటర్ దాన్, H2-. ఇది స్టెబిలిటీ ఆర్డర్. ఎందుకు? H2-లో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అందుకే ఇది లెస్ స్టేబుల్. సో ఇలా మీరు ఈ బాండ్ ఆర్డర్ ఫార్ములా యూజ్ చేసి ఎందులో అయినా సరే ఓకే యూ కెన్ ఫైండ్ అవుట్ స్టెబిలిటీ ఆర్డర్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చాలాసార్లు అడిగారు. అంటే ఇప్పుడు బాండ్ ఆర్డర్ 0 అయింది అనుకోండి, ఆ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను He2 మాలిక్యూల్, He2లో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయమన్నాను. ఇప్పుడు He2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 4 ఎలక్ట్రాన్స్. సో ఇదే ఆర్డర్ కదా, σ1s2 σ*1s2. ఓకే, σ1s2 σ*1s2. సో చెప్పండి బాండ్ ఆర్డర్ హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ 2, యాంటీ బాండింగ్లో కూడా 2, 2 - 2 0 అంటే బాండ్ ఆర్డర్ 0. సో బాండ్ ఆర్డర్ 0 అంటే ఆ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అలా చెప్పచ్చు, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ వచ్చేసి C2 మాలిక్యూల్. C2 అంటే 12 ఎలక్ట్రాన్స్ కదా.
అంటే ఇది ఫిలప్ చేస్తురండి 1 2 3 4 5 6 ఓకే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 పై 2px2 పై 2py2 గుడ్ ఓకే సో దీని బాండ్ ఆర్డర్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ 1 2 3 4 8 మైనస్ ఇన్ యాంటీ బాండింగ్ 4 స్టార్ ఉన్నది యాంటీ బాండింగ్ 8 minus 4 by 2 అంటే 2 అంటే బాండ్ ఆర్డర్ 2 అంటే కార్బన్ ఆటమ్స్ మధ్య 2 బాండ్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ బాండ్స్ ఏవి చూడండి 2 బాండ్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్ కదా ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉన్నటివి చూడాలి ఎనీహౌ ఈ స్టార్ అనేది క్యాన్సిల్ చేసినాం అనుకోండి సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 ఓకే క్యాన్సిల్ అంటే ఈ లాస్ట్ 4 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ 4 ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిటాల్స్ లో ఉన్నాయి పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఉన్నాయి అంటే ఈ రెండు బాండ్స్ ఏంటివి పై బాండ్సే ఓకే 2 బాండ్స్ ఆర్ పై బాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్ గా డబుల్ బాండ్ అంటే ఒకటి సిగ్మా ఒకటి పై అనుకుంటాం కదా సో కానీ ఇక్కడ సి డబుల్ బాండ్ సిలో రెండు బాండ్స్ కూడా పై బాండ్సే ఓకే ఆ 4 ఎలక్ట్రాన్స్ అనేవి పై మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో ఉన్నాయి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అబోవ్ 14 ఎలక్ట్రాన్స్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ O2 మాలిక్యూల్ స్టూడెంట్స్ ఓకే సో O2 అంటే 16 ఎలక్ట్రాన్స్ కదా అప్పుడు నేను ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి ఓకే ఇలా 16 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సిగ్మా 2pz2 ఓకే సో సిగ్మా పై 2px2 పై 2py2 1 2 3 4 5 6 7 14 అయిపోయాయి దిస్ ఇస్ 15th ఎలక్ట్రాన్ దిస్ ఇస్ 16th ఎలక్ట్రాన్ డీజనరేట్ కదా ఒకటి ఒకటి ఫిల్ చేయాలి అంటే ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఆక్సిజన్ O2 ఈజ్ పారామాగ్నెటిక్ ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఓకే ఇది పారామాగ్నెటిక్ ఇప్పుడు మీరు దీన్ని బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి హాఫ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ 1 2 3 4 5 అంటే 5 2s are 10 minus anti bonding 1 2 there 2 electrons are there it's nothing but 6 10 minus 6 4 by 2 2 అంటే double bond so O double bond O okay students so O double bond O ఇక్కడ ఒకటి సిగ్మా బాండ్ ఒకటి పై బాండ్ ఓకే అంటే ఇక్కడ నేను చెప్పాను ఇక్కడ ఏమవుతుందంటే ఇది స్టార్ కదా ఒక స్టార్ ఈ స్టార్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ లో 2 వచ్చేసి ఈ 2తో బాండింగ్ తో క్యాన్సిల్ అయిపోతాయి అండ్ ఇక్కడ చూడండి ఇంకా రిమైనింగ్ ఏముంటాయి సిగ్మా 2pz2 ఇవి క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి ఇలా సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 ఓకే యూ కెన్ క్యాన్సిల్ అంటే సిగ్మా ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పై ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఒకటి సిగ్మా ఒకటి పై బాండ్ ఇలా కనుక్కోవచ్చు స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను మీకు వెరీ చిన్న షార్ట్ కట్ చెప్తాను ఆ షార్ట్ కట్తో మీరు ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో ఇచ్చిన ఏ క్వశ్చన్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయాలి అంటే బాండ్ ఆర్డర్ రిలేటెడ్ చూడండి నేను ఇంతకుముందు చెప్పాను మీకు 14 ఎలక్ట్రాన్స్ రెఫరెన్స్గా తీసుకోండి సో 14 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ వచ్చేసి 3 ఓకే N2 14 ఇప్పుడు ఏ స్పీషీస్ ఇచ్చినా కూడా అందులో 15 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు బాండ్ ఆర్డర్ 2.5 అంటే ఒక 0.5 తగ్గించాలి 16 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి బాండ్ ఆర్డర్ 2 17 electrons bond order 1.5 18 electrons bond order is 1 19 electrons bond order 0.5 ఇప్పుడు 20 electrons ఉన్నాయనుకోండి bond order 0 ఇది షార్ట్ కట్ అదేవిధంగా బిలో 14 electrons చెప్పండి ఇలా ఇప్పుడు 13 electrons bond order వచ్చేసి 2.5 12 electrons bond order 2 ఇంతకుముందే చెప్పుకున్నాం C2 molecule 12 ఆర్ ఏ స్పీసీస్ ఇచ్చినా కూడా సో 11 electrons ఉన్నాయనుకోండి బాండ్ ఆర్డర్ 1.5 10 electrons bond order is 1.0 or 1 9 electrons bond order is 0.5 8 electrons ఉంటే ఏ స్పీషీస్లో అయినా బాండ్ ఆర్డర్ 0 దాని ముందు మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ నేను ఇప్పుడు O2లో బాండ్ ఆర్డర్ ఎంత అన్నా 2 అన్నా ఇప్పుడు నేను O2 మైనస్ అన్నాను అనుకోండి
సారీ ఓకే O2 మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేశాను అప్పుడు 17 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో బాండ్ ఆర్డర్ ఏమవుతుంది 1.5. అదే O2 ప్లస్ అన్నాను అనుకోండి అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేసాను అప్పుడు ఏమవుతాయి 15 ఎలక్ట్రాన్స్, బాండ్ ఆర్డర్ ఎంత 2.5. సో O2 2 మైనస్ బాండ్ ఆర్డర్ 1, O2 16 2 మైనస్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేశాను ఓకే అప్పుడు బాండ్ ఆర్డర్ ఏమవుతుంది 1. సో ఈ O2 ప్లస్ O2 మైనస్ O2 2 మైనస్ బాండ్ ఆర్డర్ కంపేర్ చేయమని చాలాసార్లు అడిగారు, చాలా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.